ప్రైజ్ లాడండి. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం ప్రభు, సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభు. నిచ్చిన వారికి చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభు, విరిగి నలిగిన హృదయం దయచే ప్రభు, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. లోకా సువార్త 2:10-14 వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఎక్కడ దేవుని దూత వచ్చి కనిపించున్నది? ఎవరు పుట్టారని? యేసుక్రీస్తు పుట్టారని చెప్పున్నది. అయితే దూత కనిపించి కొందరు అక్కడ గొర్రెలను కాచుకునిచుండగా అక్కడ ఒక దూత వచ్చి వారికి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం అని చెప్పింది. వారికి ఏంటది? మహా సంతోషకరమైన శుభవర్తమానం తెలియజేయుచున్నది. దూత అనగా గాబ్రియేలు దూత వచ్చి వారందరికీ కూడా కనబడి, ప్రజలందరికీ కూడా కనబడి సంతోషకరమైన సువర్తమానం చెప్పుచున్నాను అని నేడు మీకు నేను తెలియజేయుచున్నాను. అది నేను సంతోషకరమైన శుభవార్త ఏంటది? యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి పుట్టి ఉండటం. ఎందుకని పుట్టి ఉన్నారు? నశించిపోయిచున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా వెదకి రక్షించుట కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా మారు మనసు పొందాలని, ప్రతి ఒక్కరిని కూడా రక్షణ పొందాలని ఆయన లేఖనములు నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. లేఖనములు నెరవేర్చిన తర్వాత ఆయన ఏం చేశారు? సిలువలో బలి అని. కానీ ఈ లోకానికి పాపులను రక్షించుట కొరకు, నీతిమంతులకి ఎలాగైతే వైద్యుడు అనారోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు కావాలి, ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అక్కర్లేదు. అలాగే నీతిమంతులకి దేవుడు అక్కర్లేదని కాదు, దేవుడు ఉండాలి కంపల్సరీ. దేవుడు ఆజ్ఞ లేనిదే మనం ఏమీ కూడా చేయలేము. దేవుని దయ లేనిదే కూడా మనం ఏమాత్రమును కూడా ఈ భూమి మీద నిలవబడలేము. ఎక్కడ పుట్టినాడు? మనకు సంతోషకరమైన సువార్తమానము ఎక్కడ తెలియజేయుచున్నది? దావీదు పట్టణమందు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. అంటే ప్రజలందరి కొరకు దావీదు పట్టణమందు నేడు ఆయన ఎక్కడ పుట్టినాడు? పశువుల శాలలో పుట్టి ఉన్నాడు. ఆయనకి స్థలము లేనందున వారికి స్థలము లేనందున సత్రంలో మనకి హాస్పిటళ్ళు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడిచ్చిన సౌకర్యం అంతా కూడా ఉన్నది. కానీ దేవుడైతే ఎక్కడ పుట్టినాడు? పశువుల పాకలో పుట్టి ఉన్నాడు. ఆయనకు స్థలము లేదు. ఆయన మన కోసం అయితే ఆయన సిలువలో బలి అయినాడు. మన కోసం ఆయన ఈ లోకంలో పుట్టి ఉన్నాడు. ఆయన మాయన రూపంలో మనల్ని నిర్మించి ఉన్నాడు. అయినను సరే దేవునికి ఏమీ లేదు, స్థలమే లేదు. ఆయన పుట్టుటకు స్థలం లేదు. ఆయన పశువుల శాలలో పుట్టి ఉన్నాడు. అది చలికాలంలో పుట్టడం వలన ఆయన పొత్తుగుడ్డలతో చుట్టబడి ఉన్నది. ఆయనకి స్థలము లేకపోవడం వలన పశువుల శాల ఎలా ఉంటుంది? సుడిదిరగా ఏమీ కూడా ఉండదు. కానీ పై మాత్రమే కప్పు ఉంటుంది. కానీ కింద సుడిదిరగా ఒక డేరా కానీ ఏది కూడా ఉండదు. ఒకవేళ ఎలకలోకి డేరాలు ఉంటాయి, వాళ్ళు కూడా సుడిదిరగా కప్పుకుంటారు. కానీ దేవునికైతే అలాంటి స్థలము కూడా లేదు. పశువుల శాలలో పుట్టి ఉన్నాడు ఆయన మహా సంతోషకరమైన శుభవర్తమానం. అంటే దేవుడు మనకి పశువుల శాలలో పుట్టడం సంతోషకరమైన సువర్తమానమా? కాదు కదా, అది చాలా బాధకరమైనది. కానీ అయినా సరే ఏం చేస్తున్నారు? సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ లోకానికి లోక రక్షకుడు పుట్టి ఉన్నాడని, ఈ లోకాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు పుట్టి ఉన్నాడని, వారి పాపులను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడని ప్రతి ఒక్కరును కూడా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఆయన తొట్టెలో పండుకుని ఉండుట ప్రజలందరూ కూడా చూశారు. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడి అందరూ కూడా ఎక్కడున్నారు? యేసుక్రీస్తు వారని వెతుక్కుంటారు. ఆయన ఎక్కడున్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రము చేయుచున్నాం. అంటే భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా సమాధానమును, దేవునికి ఏమి కలుగును? మహిమ కలుగును. సర్వోన్నతమైన ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సంబంధం. ఆయనకి ఇష్టలైన మనుషులు ఎవరు? పాపము చేసిన వారా, లేకపోతే అబద్ధాలు ఆడేవారా, మోసాలు చేసేవారా? కాదు కదా. ఆయనకి ఇష్టలైన మనుషులు
దేవునికి నీతిమంతులను, దేవుని నెరిగిన వారును, ప్రార్థించేవారును, దేవునిని స్తుతించేవారు కూడా దేవునికి ఇష్టమైన మనుషులు. వారందరికీ కూడా భూమి మీద సమాధానమును కలిగినను. ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం. మన సహోదరిని, మన తోటి వారిని ప్రేమిస్తే ప్రతి దాంట్లోని కూడా మనకి సమాధానం వస్తుంది. మనము సహోదరి ప్రేమ లేకుండా ఏమాత్రమును కూడా చేయలేము. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యం దయచే ప్రభా. ఈ పండుగ దినాలలో ప్రభా, ఎక్కడైతే ప్రభా పండుగలు జరుగుతున్నావో ప్రభా, వారందరినీ స్వస్థపరచునైనా ప్రభా. నేను యూత్ క్రిస్మస్లు కానీ ప్రభా, క్రిస్మస్లు కానీ ప్రభా, అన్ని చోట్ల ప్రభా సఫలతను దయచే ప్రభా. ఏ గొడవలు, ఏ ఇబ్బందులను లేకుండా ప్రభా, వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకొని అయినా ప్రభా. గత కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినైనా ప్రభా, సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నైనా ప్రభా. నోటి ద్వారా ప్రభా విశ్వాసం కలుగుటకు నైనా ప్రభా, సంవత్సరములు గతించున్న ప్రభా, రోజులు గడుచుచున్నవి నాయన ప్రభా. మాలో మారు మనసు లేదు నాయన ప్రభా, మారు మనసును దయచే ప్రభా. నీ రాకడ కొరకు మేము దివిటీలు పట్టుకుని ఎదురు చూసే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. సమాధానమును దయచే ప్రభా. మా దేశాలను కాపాడు ప్రభా, మా సంఘాలను కాపాడు ప్రభా. ఇతర దేశాల్లో ప్రతి ఒక్క బిడ్డని ప్రభా దీవించిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేసినారు ప్రభా, వారి చేతి పనులను దీవించిన ఆశీర్వదించి ప్రభా. అనారోగ్యంగా ఉన్నవారిని అనారోగ్యం తీసివేసి ఆరోగ్యం దయచే ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడిపించినారో వారి గృహాలకు సురక్షంగా చేర్చమని నాయన ప్రభా. శత్రువులు మిత్రులు దీవించమని, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని, నీ రాకడ కొరకు మేము సిద్ధపాటు కలిగిన మనసును దయచేయమని, నా ప్రార్థనను ఆలకించమని యేసునామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవేంది నెరవేరినట్లును మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచుచున్న వారికి, వినుచున్న వారికి సదాకాలముని కృపతోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.